విశాఖ సముద్ర తీరంలో చేపల వేట నిషేధం కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో బోట్లన్నీ తీరానికి చేరుకుంటాయి. ఇవాల్టి నుంచి 61 రోజుల పాటు వేట నిషేధం కొనసాగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ రోజు నుంచి వేట నిషేధం మొదలైంది. ఈ నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. ఉన్న బోట్లు కూడా ఆల్రెడీ లోపల నుంచి ఉన్నాయి కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ ఒడ్డుకు చేరుకున్నటువంటి బోట్లన్నింటి కూడా మరమ్మతులు చేస్తున్నారు. మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాము. సో సముద్రంలో ఈ రోజు నుంచి సుమారుగా 61 రోజుల పాటు వేట నిషేధిత కాలం ఉంది. ఈ వేట నిషేధిత కాలంలో పూర్తి స్థాయిలో, ఎందుకంటే సంతానోత్పత్తి అనేది ఈ కాలంలోనే జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేటను నిషేధిస్తాయి. సో దీంతో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ మరబోట్లు ఏవైతే ఉన్నాయో, సో మెకనైజ్డ్ బోట్లు అన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకంటే మెకనైజ్డ్ బోట్లు ఉంటే సంతానోత్పత్తి జరగదు అనేది ప్రధానంగా ఇది. అందుకోసమని దాదాపుగా 61 రోజుల పాటు పిల్లలను పెట్టి సంతానోత్పత్తి పెరగడానికి కావాల్సినటువంటి దీన్ని పూర్తి స్థాయిలో సహకరిస్తారు. సో ఈ ప్రాంతాల్లో చూసుకుంటే సుమారుగా ఒక 20,000 కుటుంబాల వరకు ఇప్పుడు అనకాపల్లి కావచ్చు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఉన్నారు. అంటే కుటుంబాల పరంగా చూసుకునేది 12,000 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20,000 కుటుంబాలు, మత్స్యకారు కుటుంబాలు కేవలం వేటను సాగిస్తేనే జీవనం సాగిస్తారు. సో మెకనైజ్డ్ బోట్లు చూసుకుంటే సుమారుగా 1900 పైగా మెకనైజ్డ్ బోట్లు ఉండడం జరిగింది. నాన్ మెకనైజ్డ్ ఒక 299 వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒడ్డుకి చేరుకోవడం జరిగింది. ఉన్నాయి కూడా ఆల్రెడీ కొన్ని లోపల ఉన్న బోట్లు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో లోపలికి చేరుకుంటాయి. అయితే కేవలం వేటకు వెళ్ళే మాత్రం మరబోట్లు మాత్రమే, ఏవైతే తెరచాప బోట్లు మాత్రమే లోపలికి వెళ్తాయి. మిగతా ఎందుకంటే మెకనైజ్డ్ కానీ ఇంజిన్ కానీ ఏ సౌండ్ రాకుండా ఉంటే సంతానోత్పత్తి జరుగుతుంది అనేది ప్రధానంగా నమ్ముతారు. సో ఎన్ని రోజులు ఏం చేస్తారు? దాదాపు 2 నెలల పాటు మీకు ఏంటంటే ఇంక జీవన వృత్తి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందా? మాకు ప్రభుత్వం ఏంటంటే ఈ 2 నెలలు ఏంటంటే కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మత్స్యకారు భరోసా ఏంటంటే మా ఇంట్లో నుంచి ముగ్గురికి నాకు పెళ్ళి అయిపోయింది, పాప బాబు. అలాగనేసి ఒకరికే పడుతుంది. మా తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది, ఆడికి రేషన్ కార్డు వచ్చింది, మా నాన్నకి రేషన్, కానీ ఒకరికే వస్తుంది. మేమే ఆడికెళ్తాం ముగ్గురు. మరి ఎలా బతకాలి? మా నాకు పిల్ల తల్లి ఉన్నారు. ఓటు అయిపోతే రేషన్ కార్డు అనేది ఒక ప్రూఫ్ నాకు ఉందా? నేను కారు డ్రైవ్ రెంట్కి తీసుకుని వెళ్తాను, నాకు రేషన్ కార్డు అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళ కుటుంబం అంతా కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. అందరికీ ఏదైతే మత్స్యకార భరోసా ఉందో పూర్తి స్థాయిలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. మిగతా కుటుంబ సభ్యులను కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళంతా ఆల్రెడీ మనం చూస్తున్నాము. సో బోట్లను ఆల్రెడీ ఒడ్డుకు తీసుకొచ్చి వలలు కానీ బోట్లు కానీ రిపేర్లు ఆల్రెడీ మనం విజువల్స్లో వీటిల్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 61 రోజుల పాటు పూర్తి స్థాయిలో వేట నిషేధిత కాలం ఉంటుంది. ఈ కాలంలో ఎవరూ కూడా వేట లోపల కొనసాగించకూడదు. ఎందుకంటే సో మెకనైజ్డ్ బోట్లో ఉన్నటువంటి మోటార్స్ కానీ ఇవి కానీ పూర్తి స్థాయిలో ఎక్కడైనా సౌండ్స్ వస్తే సంతానోత్పత్తి అనేది పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. సో భవిష్యత్తులో మత్స్య సంపద తగ్గిపోతుందనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో మత్స్యకారులు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. 61 రోజుల పాటు పూర్తిగా వేట నిషేధం అనేది కొనసాగుతుంది. ఈ వేట నిషేధ కాలంలో కేవలం కుటుంబంలో కొంతమందికి మాత్రమే కార్డులు ఉన్నాయి, అందరికీ లేకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 నెలల పాటు వీళ్ళు పూర్తిగా ఎలాంటి వేట కొనసాగించకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి కేవలం బియ్యం వీటి మీదే ఆధారపడతారు. సో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని చెప్పి చాలామంది మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కాకపోతే మత్స్య సంపద పెరిగి సో భవిష్యత్తు వీళ్ళకి బాగోవాలంటే మాత్రం ఈ 2 నెలల పాటు పూర్తి స్థాయిలో విరామం అనేది తప్పనిసరి. కాబట్టి మత్స్యకారులందరూ కూడా దీన్ని సహకరించి వేటకు అనేది 2 నెలల పాటు వెళ్లకుండా పూర్తిగా ఒడ్డునే ఉన్నటువంటి పరిస్థితి. విడుదల సత్యాత నాయుడు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి.